డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో ఆరోపణలు వస్తున్నప్పుడు సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని నిలదీశారు. గతంలో వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన ఇప్పుడు డిఎస్సీ వ్యవహారంలోనూ అదే తరహాలో పారదర్శకమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా నిద్రపట్టే పరిస్థితి కూడా కనిపించట్లా. మేమేమడిగినాం, మొదటి నుంచి కూడా అడుగుతున్నది ఒకటే, సిబిఐ ఎంక్వైరీ వేయండి, డిఎస్సీని రద్దు చేసేయమని అడగట్లా, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ తీసేయమని మేము అడగట్లా. మొట్టమొదటిగా కోరుతున్నది సిబిఐ ఎంక్వైరీ చేయాలా. సిబిఐ ఎంక్వైరీలో కనుక తప్పులున్నాయంటే ఆ తప్పులను బట్టి ఏ శిక్ష వేయాలన్నది ఆ రోజు నిర్ణయం తీసుకోవచ్చు. కోర్టుల ద్వారానే నిర్ణయం తీసుకోవచ్చు. ప్రధానంగా అందరూ అడుగుతున్నది కూడా ఈరోజు అనేకమైనటువంటి అక్రమాలు, పేపర్ల అమ్ముకున్న దగ్గర నుంచి, పేపర్ల లీకేజ్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కోటాలో మీరు చేసినటువంటి అవినీతి దగ్గర నుంచి అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ వేయమని నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ కూడా అడుగుతా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈ సిబిఐ ఎంక్వైరీ వేయకుండా మీరు తప్పించుకోవడానికి కోర్టుల్లో లాయర్లను పెట్టుకొని, పెద్ద లాయర్లను పెట్టుకుని సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి, సిబిఐ ఎంక్వైరీ పడదని మీరు సంబరాలు చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఈరోజు నిరుద్యోగ యువత రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైనా కూడా చూడండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు వోక్స్ వ్యాగన్ అనే ఆరోపణ రాగానే తన సహచర మంత్రి మీద వచ్చినప్పుడు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడం కూడా జరిగింది. అలానే పరిటాల రవి గారి హత్య కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు రాగానే సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి కేబినెట్ లో ఒక మంత్రి గారి మీద కోర్టులో కొన్ని పేపర్లు మిస్ అయినాయనే ఒక ఆరోపణ రాగానే ఆయన సిబిఐ ఎంక్వైరీకి వేసి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలనను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందించినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఈ రోజు మీరేం చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత సుమారుగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులు, నిరుద్యోగులు రాసినటువంటి ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్లు లీక్ అయినాయని సాక్ష్యాలతో సహా మనకు బయట వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రోజు వారి గొంతును నొక్కేదానికి, కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారే కానీ ఎక్కడా కూడా మీకై మీరు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారే కానీ ఒక ఎంక్వైరీ జరగాలి, ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులుగా బయటపడాలన్న ఆలోచన మీకు లేదు. ఎందుకంటే మీరు తప్పులు చేసినారు కాబట్టి.